హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి, చెర్రీ హాస్పిటల్కి రీచ్ అవుతారు. భూమి పాయిజన్ తాగి హాస్పిటల్లో స్ట్రెచర్పై గిలగిలా కొట్టుకుంటూ ఉంటే గగన్, శారద ఇద్దరు హాస్పిటల్కి రీచ్ అవుతారు. భూమిని పట్టుకొని గగన్ ఏడుస్తూ, ఎందుకు ఎందుకు ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకున్నావు? మేమందరం నువ్వు లేకపోతే ఏమైపోవాలి భూమి అని అడుగుతారు గగన్. నాపై నీకంత నిజంగా ప్రేముందా బావా? నువ్వు ఆ తారాని పెళ్లి చేసుకుంటే నేనెక్కడ బ్రతుకుతాను బావా? నేను చచ్చిపోదామని డిసైడ్ అయిపోయానని అంటుంది. ఇంకొకసారి ఆ మాట అన్నావో చంపేస్తాను. నువ్వు నువ్వు నా ప్రాణం భూమి అని అంటారు గగన్. ఒక్కసారిగా భూమి గగన్ వైపు చూస్తుంది. నిజంగా నేను నీ ప్రాణం అయితే నాకెందుకు ఎందుకు విడాకులు ఇవ్వాలనుకున్నావు? ఎందుకు ఆ తారాని పెళ్లి చేసుకోవాలనుకున్నావు అని అనేసరికి వెంటనే చెర్రీ చెప్తాడు. ఎందుకంటే గగన్ అన్నయ్య నిన్ను మీ నాన్న నుండి దూరం చెయ్యకూడదనుకున్నారు కాబట్టే ఇదంతా జరిగింది అని ఆ రోజు పెట్టిన కండిషన్. శరత్చంద్రతో భూమి చాలా హ్యాపీగా ఉండడాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిన శరత్చంద్ర విషయంలో హ్యాపీగా ఫీల్ అయిన గగన్ మళ్ళీ ఎక్కడ తను భూమి లైఫ్లోకి వస్తే శరత్చంద్ర భూమి బాండ్ అనేది డ్యామేజ్ అవుతుందా అని చెప్పి ఇలా అయితే డిసైడ్ అవుతాడు కదా. సో అదే విషయాన్ని చెర్రీ అందరితో చెప్తారు. పాపం భూమి వెంటనే గగన్ని హక్ చేసుకుంటుంది. మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని త్యాగం ఎలా చేయాలనుకున్నావు బావా అని అంటారు. భూమి, నీకో విషయం తెలుసా? తారా మెళ్ళో తాళి కట్టిన వెంటనే నేను నా ప్రాణాలు ప్రాణాలు పోయినట్టే ఫీల్ అయిన భూమి అని అనేసరికి బావ, వద్దు, నువ్వు నువ్వు అలా అనద్దు బావా. నువ్వు నువ్వు బ్రతకాలి, నువ్వు సంతోషంగా ఉండాలి అనేసరికి ఇంకా అలా భూమి బ్లడ్ అయితే వస్తూ ఉంటుంది నోట్లో నుండి. ముందు ముందు నువ్వు వెంటనే ట్రీట్మెంట్ చేయించుకో అని చెప్పి ఇంకా భూమి అయితే ట్రీట్మెంట్ జరిపించుకుంటూ ఉంటుంది. భూమికి లోపలికి తీసుకువెళ్ళి వామిటింగ్ అయితే చేయించేస్తారు. మీరు తన్ని టైంకి తీసుకొచ్చారు అండ్ తను తాగింది హాఫ్ బాటిల్ ఆఫ్ పాయిజనే కాబట్టి తనకి త్వరగా ట్రీట్మెంట్ అనేది జరిగింది. నౌ షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి హ్యాపీగా చెప్తారనమాట డాక్టర్. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు గగన్. అమ్మయ్య, ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, ఇప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ అప్పుడే కరెక్ట్గా రే నాన్న, అక్కడ అక్కడ పెళ్లి ముహూర్తం అనేసరికి ఇంకా ఒక్కసారిగా గగన్కి గుర్తొస్తుంది. ఇది ఇలా ఉండగా పెళ్లి మండపంలో గగన్ లేడు, రాలేదు, ఎక్కడికో వెళ్ళాడు అని తెలుసుకొని ఒక్కసారిగా తార అయితే షాక్లో ఉండిపోతుంది. ఇదేంటి, గగన్ గారు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు? పూరి, నీకైనా చెప్పారా అని అడుగుతారు. లేదు వదినా, నాకు కూడా చెప్పలేదు అని అంటుంది. పూరి, చూడు పూరి, నేను ఓపెన్గా ఒకటే చెప్తున్నాను. అది ఏంటి అంటే, నువ్వు నాతో తాళి కట్టించుకోవాలి అంటే అంటే నీ మెళ్ళో నేను తాళి కట్టాలి అంటే మీ అన్నయ్య నా చెల్లెలి మెళ్ళో తాళి కట్టాలి. ఇది ఇది కండిషన్. మీ అన్నయ్య ఆ భూమి దగ్గరికి ఒకవేళ వెళ్ళిపోయాడనుకో, నేను మాత్రం నీ మెళ్ళో తాళి కట్టను. ఒకప్పటిలాగే ఖచ్చితంగా నీ పెళ్ళి మళ్ళీ ఆగిపోతుంది. అలా ఆగిపోయింది అంటే ఇంక తెలుసు కదా ఏం జరుగుతుందో అని అనేసరికి ఒక్కసారిగా ఇంకా పూరి ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దేవుడా, ఏంటి ఏంటిదంతా, నేను ఇప్పుడు ఏం చేయాలి అని చాలా అంటే చాలా బాధపడుతుందనమాట పూరి. ఇంకా ఎంతకీ ఫోన్ అనేది గగన్ లిఫ్ట్ చేయకపోవడంతో అప్పుడు భూమి దగ్గర హాస్పిటల్లో ఉండడంతో పూరి ఒక డెసిషన్ అయితే తీసుకుంటుంది. నేను నేను బ్రతికుండడం వేస్ట్, ఇంకా ఇంకా నేను అవమానాలు పడుతూ ఫ్యామిలీకి కూడా అవమానాలు పెట్టకూడదు అని చెప్పి గట్టిగా ఫిక్స్ అయ్యి ఇంకలా మేడపైకి వెళ్తుంది. వెళ్ళే ముందు గగన్కి కాల్ చేస్తుంది. లైక్ వీడియో అనేది తీసి పెడుతుంది. అన్నయ్య, నేను నేను చనిపోవాలనుకుంటున్నాను అన్నయ్య. ఎందుకంటే నా పెళ్ళి ఆగిపోతుంది. నువ్వు పూరి మెల్లో నువ్వు ఆ తారా మెల్లో తాళి కట్టకపోతే ఆ ధ్రువ గారు నా మెళ్ళో తాళి కట్టరు. నేను ఈ అవమానాల్ని తట్టుకోలేకపోతున్నాను, అందుకే వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెప్పి ఇంకా అలా భూమి విషయంలో బయటికి వెళ్ళిన గగన్ని ఇంకా తను చనిపోవాలనుకుంటుంది అనే డెసిషన్ చెప్పి షాక్కి గురి చేస్తుంది పూరి. ఒక్కసారిగా ఇంకా గగన్ కారాపేస్తాడు. మై గాడ్, అమ్మ అమ్మ పూరి పూరి అని అంటాడు. రేయ్, త్వరగా కారు పోనివరా, పూరిని ఎలా అయినా కాపాడాలి అని ఇంకా అలా గగన్ అండ్ శారద ఇద్దరు బయలుదేరుతారు.
కరెక్ట్గా పూరి అలా మేడపై నుండి దూకేయబోతుంటే గట్టిగా ఒక చెయ్యి పట్టుకొని వచ్చి లాక్కు వెళ్ళిపోతుంది. ఆ చెయ్యి ఎవరిదో కాదు, భూమిది. భూమి అనమాట. భూమి ఓల్డ్ లేడీ గెటప్లో అక్కడికి వస్తుంది. వచ్చి ఇంకా అలా చూస్తూ ఉంటుంది. ఏంటమ్మాయి, ఏంటి నువ్వు చేసే పనేంది? ఎందుకు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతారు. ఎవరు మీరు అని అంటారు. వెంటనే చెర్రీ, తను పలమనేరు పెద్దమ్మ, మనకి చాలా దగ్గర చుట్టం పూరి అని అంటారు. అయితే నాకేంటి, నేను చచ్చిపోవాలి అని అంటుంది పూరి. ఏ అమ్మాయి, ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు? చూస్తుంటే పెళ్లి కూతురులా ఉన్నావు. ఇప్పుడు చనిపోయి ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడుగుతారు. నేను నేను పెళ్ళి జరగట్లేదు, నా పెళ్ళి ఆగిపోయింది. మా అన్నయ్య వెళ్ళిపోవడం వల్ల నా పెళ్ళి ఆగిపోయింది అని చెప్పి పూరి ఏడుస్తుంది. ఇప్పుడు నీకు ఆ పెళ్లి కొడుకుతో పెళ్లి కావాలి, అంతే కదా? నీ కండిషన్, నీ స్థితి అంతా నాకు అర్థమైంది. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, నువ్వురా అని చెప్పి చేయి పట్టుకొని ఇంకా అలా గార్డెన్లోకి తీసుకువెళ్తుంది భూమి ఓల్డ్ లేడీ గెటప్లో. అప్పుడే గగన్ అండ్ శారద ఇద్దరు కలిసి అయితే అక్కడికి వస్తారు. పురి పురి ఏంటి పూరి, పిచ్చి దానిలా ప్రవర్తిస్తున్నావా? ఏ అంటే ఒక్క నిమిషం ఆలస్యం అయితే చచ్చిపోతావా అని అడుగుతారు. అన్నయ్య, ఆ తార ఎన్ని మాటలు అందో తెలుసా? నేను నేను ధృవ గారిని పెళ్లి చేసుకోలేనంట. నా బ్రతుకు ఎందుకన్నయ్య అని అంటారు. వెంటనే ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట భూమి. చూడమ్మాయి, నువ్వేం కంగారు పడద్దు, నేను చూసుకుంటానన్నాను కదా. బాబు, ఇదిగో ఈ అమ్మాయి చనిపోబోతుంటే నేనే కాపాడాను బాబు అని అనేసరికి నమస్కారం పెడుతున్నాడు గగన్. బామ్మగారు, నిజంగా మీరు చాలా గ్రేట్. నా విషయంలో మీరొక దేవతను అనుకోవచ్చు. నా చెల్లెల్ని కాపాడారు అని అంటారు. వెంటనే భూమి అలా చూస్తుంది. చెర్రీ భూమితో, భూమి, అన్నయ్య నిన్ను గుర్తుపట్టలేదు కదా అని అంటారు. ఇందాకంతా హాస్పిటల్లో ఉన్నాను కదా చెర్రీ, ఎలా గుర్తుపడతాడులే అని అంటుంది భూమి. సరే సరే, లోపలికి వెళ్ళి ప్లాన్ ఇంప్లిమెంట్ చేద్దాం అని ఇంకలా ప్లాన్ అయితే ఫిక్స్ అయిపోతుంది. ఇది ఇలా ఉండగా తారా గగన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. గగన్ గారు, మీరు రారనుకొని చాలా భయపడ్డాను, మీరు వచ్చేశారు. ఇప్పుడు ఇప్పుడు నా మనసుకి శాంతిగా ఉంది. అన్నయ్య, నేను చెప్పాను కదా, గగన్ గారు మాట ఇచ్చారంటే తప్పరని చెప్పి, రండి కూర్చోండి అని చెప్పి ఇంకలా పిలుస్తుంది. ఇంకా గగన్ అలా వెళ్ళి కూర్చుంటాడు. భూమి పాపం చాలా ఎమోషనల్గా గగన్ వైపు చూస్తుంది. ఒక్క నిమిషం ఆగండి, ఏమిటి ఈ పెళ్ళి ఎలా జరుగుతుంది అని అంటారు. ఇది కుండ మార్పిడి పెళ్ళి అని చెప్తారు ధృవ వైపు బామ్మగారు. ఓహో, కుండ మార్పిడి పెళ్ళా? అయితే మా ఆచారాలు మీరు పాటించాలి అబ్బాయి. చూడండి, కుండ మార్పిడి పెళ్ళిలో మొదటిగా అన్నయ్యకి పెళ్ళవ్వాలి, తర్వాతే చెల్లెలకి పెళ్ళవ్వాలి అని అంటారు. అయితే వెంటనే తారా, అయితే గగనే పెద్దవారు అన్నయ్య కాబట్టి అన్నయ్యకే ముందు పెళ్ళవ్వాలంటే పూరి అన్నయ్య గగనే కాబట్టి ముందు మా పెళ్ళైపోవాలి అని అంటుంది తారా. అమ్మాయి, ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను. పెద్ద అన్నయ్య అంటే అందరికంటే వయసులో పెద్దవారు. మీ నలుగురిలో వయసులో పెద్దవారు ఎవరో చెప్పు అని అంటారు. అందరూ ధృవ వైపు చూస్తారు కదా. కాబట్టి ముందు ఈ ధృవకి, అదిగో అమ్మాయి పూర్ణిమకి పెళ్ళవ్వాలి, తర్వాతే మీరు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని భూమి ఒక కొత్త లా అయితే వాళ్ళకి చెప్తుంది. అదేంటి, రెండు పెళ్ళిళ్ళు ఒకేసారి కదా జరగాలనుకున్నాం అని బాధపడుతుంటే, లేదు, రెండు పెళ్ళిళ్ళు ఒకేసారి జరగాలి అంటే అది శాస్త్రం ఒప్పుకోదమ్మా అని పంతులు గారు కూడా చెప్తారు. అయితే ముందు అన్నయ్య పెళ్లి జరగాల. ఒకవేళ ఈ గగన్ ఏదైనా ప్లాన్ వేస్తే, ఈలోపు భూమి వచ్చి ఆపేస్తే అని చాలా కంగారు పడుతుంది తారా. ఇంక పూరి, వదిన, అన్నయ్య రాలేదని నువ్వు కోప్పడ్డావని నేను అనుకున్నాను. అన్నయ్య వచ్చాక కూడా నీకు అన్నయ్యపై నమ్మకం లేదా అని అంటుంది పూరి. లేదు, నమ్మకం లేదు. పెళ్ళయ్యేంత వరకు మిమ్మల్ని ఎవరు నమ్ముతారు అని అంటుంది తారా. ఒక్కసారిగా తారా మాటలకి షాక్ అవుతుంది పూరి. అన్నయ్యని నిజంగా ఈ తార ప్రేమిస్తుందా, లేకపోతే అన్నయ్య నా కోసమే ఈ తారాని భరించాలి అనుకుంటున్నాడా అని షాక్లో ఉండిపోతుందన్నమాట పూరి. ఈ రెండు పెళ్ళిళ్ళు ఒకేసారి జరగాలి, ఏమైనా పర్లేదు అని చెప్పి ఇంకా తార అలా రెండు పెళ్ళిళ్ళు ఒకేసారి జరగాలి అని ఇంకా మొత్తం మంగళ వాయిద్యాలు మోయిస్తూ ఉంటే ఇంకా ధృవ పూరి మెల్లో, ఇటువైపు గగన్ తారా మెల్లో తాళి కట్టడానికి అంతా డిసైడ్ అయిపోతారు. అప్పుడే భూమి కరెక్ట్గా 5, 4, 3, 2,
వన్ అనేసరికి ఇంకా ధ్రువ పూరి మెడలో 3 ముళ్ళు వేసేస్తాడు. గగన్ కరెక్ట్గా వేయబోతుంటే తార కళ్ళు తిరిగి పడిపోతుంది. ఒక్కసారిగా అందరూ షాక్లో ఉండిపోతారు. అమ్మా తారా తారా అని ధ్రువ వెళ్ళి ఇంకా అలా లేపడానికి ట్రై చేస్తారు. చెర్రీ అండ్ భూమి ఇద్దరు ఒకరికొకరు హైఫై ఇచ్చుకుంటారు. అండ్ ద ఫ్లాష్ బ్యాక్ ఈజ్ గాట్ టు రివీల్డ్. అసలు ఫ్లాష్ బ్యాక్లో ఏం జరుగుతుంది అంటే తార పెళ్లి కూతురుగా మండపానికి వచ్చే ముందు ఇంకా అలా భూమి అమ్మాయి నువ్వు చూడ్డానికి చాలా అందంగా అదేలే అందంగా ఉండాలి అంటే ఇదిగో ఈ జ్యూస్ తాగు అని అంటారు. పర్లేదు బామ్మగారు నేను తాగను అని అంటుంది. ఇదిగో నువ్వు ఉపవాసం ఉన్నావు కదా, జ్యూస్ తాగితే కాస్త శక్తి వస్తుంది, ఫొటోస్ కూడా బాగా వస్తాయి, తాగమ్మాయి అని చెప్పి ఒక జ్యూస్ అయితే ఇస్తుంది. సరే అని చెప్పి ఆ జ్యూస్ తాగేస్తుంది తారా. ఆ జ్యూస్లో ఎగ్జాక్ట్గా 10 నిమిషాల్లో మత్తు వచ్చేలా ఒక క్లోరోఫామ్ని కలుపుతుంది భూమి. సో ఆ క్లోరోఫామ్ ప్రభావం వల్ల ఇంకా వెంటనే అలా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది తారా. అయ్యో ఇదేంటి ఇలా జరిగింది, అయినా తార పడిపోవడం ఏంటని చెప్పి తారాని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తారు ధ్రువ. ఇంకా అలా తార అయితే మెలకువలోకి వస్తుంది. ఇదేంటి ఏం జరిగింది నాకు అని అడుగుతుంది. తారా నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావమ్మా, నీకేం పర్లేదు కదా అని అంటారు ధ్రువ. పర్లేదన్నయ్య, కాకపోతే అనేసరికి చుట్టూ చూస్తే హాస్పిటల్ ఉంటుంది. పంతులు గారేమో అమ్మ ముహూర్త సమయం దాటిపోయింది, ఇది ఈ నెలకి ఆఖరి ముహూర్తం, ఇంకో ముహూర్తం కావాలి అంటే ఇంకొక 6 నెలలు మీరు వేచి చూడాలి అని అంటారు. ఒక్కసారిగా ఇంకా అలా షాక్ అయిపోతుంది తారా. నో, మా అన్నయ్యకి పూరికి పెళ్ళైపోయింది, అలాంటప్పుడు నన్ను కూడా గగన్ పెళ్లి చేసుకోవాలి కదా, పెళ్లి చేసుకోకుండా ఏంటి ఏంటి డొంక తిరుగుడు అని అంటుంది. వెంటనే తారా అయితే ఇంకా అలా గగన్ తారా దగ్గరికి వస్తాడు. తారా చేతులు పట్టుకుంటాడు. చూడు తారా, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అనడం నిజంగా నా తప్పే, కానీ ఒక్కటి మాత్రం నిజం, నేను భూమిని మర్చిపోలేకపోతున్నాను. నేను లేకపోతే భూమి చచ్చిపోతుంది. భూమికి నాకు పెళ్ళి అనే బంధం ముడి పడిపోయింది. అలాంటి పెళ్ళిని నేను వీడాలి అనుకోవటం లేదు. భూమి నేను దేవుడు కలిపిన బంధం. భూమి చిన్నప్పుడే నేను తన్ని కాపాడాను, భూమికి అండగా నిలబడతానని మాటిచ్చాను. అలాంటి అలాంటి భూమిని నేను ఇంకా బాధ పెట్టాలి అనుకోవటం లేదు. ప్లీజ్ తారా, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అని అనేసరికి ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారనమాట తారా. నో, నేను ఒప్పుకోను. అంటే నా జీవితం నాశనం అయిపోయి నీ చెల్లెల జీవితం మాత్రం సంతోషంగా ఉండాలా? నేను ఒప్పుకోను 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 అని చెప్పి ఇంకలా పూరి దగ్గరికి వచ్చి పూరి మెడలో ఉన్న తాళి లాగబోతుంటే పూరి గట్టిగా అరుస్తాడనమాట. ధ్రువ, తారా ఏం చేస్తున్నావు? కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా? నీకు నచ్చింది దక్కకపోతే ఇలాగే చేస్తావా? చిన్నప్పటి నుండి నేను గారాబం చేసి నేనే తప్పు చేశాను, కానీ ఇప్పుడు ఆ తప్పుని చేయాలి అని అనుకోవటం లేదు. నువ్వురా. గగన్, నేను మీ బాధని పూర్తిగా అర్థం చేసుకున్నాను. ప్రేమించిన వ్యక్తి దూరం అవుతుంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది. భూమి మీరే పర్ఫెక్ట్ జోడీ, కాబట్టి భూమి మీరు కలిసి ఉండడమే కరెక్ట్ అని చెప్పి అక్కడి నుండి అయితే తీసుకొని వెళ్ళిపోతాడు తారాని. తారా ఏమో ఇంటికి వచ్చి వస్తువులన్నీ పగలకొడుతూ ఏంటన్నయ్య అంటే నువ్వు కూడా వాళ్ళని నమ్మేస్తున్నావా? నువ్వు కూడా వాళ్ళని ఇంకా బాగా ఉండమని చెప్తున్నావా? నీ చెల్లెల జీవితం కళ్ళ ముందు నాశనం అయిపోయినా నీకు పర్లేదా అని అంటుంది తారా. చూడమ్మా తారా, ఎప్పటికైనా నాకు నువ్వే ప్రిన్స్ అమ్మ. అలాంటప్పుడు నువ్వెందుకు అలా అనుకుంటున్నావు? ఇప్పుడు ఆ గగన్ని మనం ఏదైనా అన్నామనుకో, ఆ గగన్ రివర్స్ అవుతాడు. డివోర్స్ పేపర్స్ని ఆల్రెడీ వాళ్ళు చించి పాడేశారు. అందుకే నేను చెప్పేది నువ్వు ఒకసారి జాగ్రత్తగా విను. ఆ భూమి గగన్ ఇద్దరు కలిసిపోని, వాళ్ళిద్దరినీ మనం జాగ్రత్తగా ఏమీ అనకుండా ఉన్నట్టే చేసి తర్వాత వాళ్ళని ఒకేసారి భూమిని చంపేద్దాం. భూమి పైకి వెళ్ళిపోతే అప్పుడు నీకు అడ్డెవరు ఉండరు కదా. ఈ ప్లాన్ సీక్రెట్గా చేద్దాం, అందరి ముందు మంచితనంతోనే ఉంటూ ఇలా ప్లాన్ చేద్దాం అని ధ్రువ చెప్తాడు. ఈ ప్లాన్ ఓకే అన్నయ్య, ఎప్పటికైనా గగన్ నాకే దక్కుతాడు అని చెప్పి అలా అక్కడి వెళ్ళిపోతుంది తారా. అలా ఇంకా ధ్రువ
పూరితో కూడా మంచితనంగా ఉంటున్నట్టు నటిస్తూ, పూరి నువ్వేం కంగారు పడద్దు, తారా కొంచెం మొండి నీకు తెలుసు కదా, నువ్వు మాత్రం కంగారు పడద్దే, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను నిన్ను అని చెప్పి ఇంకా అలా ధ్రువ నటిస్తూ హ్యాపీగా చూసుకున్నట్టు ఫీల్ అవుతూ ఉంటాడు పూరిని. ఇటువైపు భూమి గగన్ ఇద్దరు ఇంకా పెళ్ళి ఆపేసినందుకు, అంటే భూమికి మళ్ళీ గగన్ దక్కినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అలా గగన్ అండ్ భూమి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.